40 కోట్ల రూపాయలు వచ్చేది ఆదాయం మొన్న వీళ్ళ హయాంలో వైసీపీ హయాంలో 170 కోట్లకి ఎంతో పడిపోయింది. దాన్ని మళ్ళీ మనం పెంచాలనుకుంటున్నాం. అది సాధ్యం. ఏం ఆదాయం? పంచాయతీల ద్వారా వచ్చే ఆదాయం. పంచాయతీల ద్వారా వచ్చే అదే ఇంకా వివిధ రూపాల్లో పంచాయతీల ద్వారా వచ్చే రెవెన్యూ 270 కోట్లు ఉండేది. అది 170 కోట్లకి 240 కోట్లు 170 కోట్లు పడిపోయింది అనేది ఆయన ఇందాక చెప్పిన మాట. అంటే పన్నులు బలవంతంగా వసూలు చేస్తారని అక్కడ అంటే వివిధ రూపాల్లో అంటే ఒక పన్ను అనే ఉంటుంది. అక్కడ షాపులు అద్దెలకి ఇచ్చుకోవడాలు, పంచాయతీ పరిధిలో ఇప్పుడు మార్కెటింగ్ శాఖలు ఎలా ఉంటాయి కదండి, అవి మళ్ళీ దీనికి రావు, అవి సపరేట్ గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ ఏరియాలో ఖాళీ పొలాలు ఉంటాయి, అవి వేలాలేసి గడ్డికి డబ్బులు తీసుకోవడం అని ఇట్లాంటివి మంచిది, అవి చేయాలి. వాటిని ఏం చెయ్యొద్దని ఎవరు అంటలేదు. ఇంకోటి ఇప్పుడు ఏంటి అంటే ప్రతి మంత్రి కూడా తన శాఖ గురించి మాట్లాడుతున్నారు కదా. అనిత మాట్లాడుతోంది, డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ డెవలప్మెంట్ యాక్టివిటీకి ఒక స్టెప్ వేయడం మిగిలిన వాళ్ళతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారు కనిపించారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, అందరూ కూడా వాళ్ళ శాఖలకు సంబంధించిన స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ ఆయన శాఖ గురించి నేరుగా మాట్లాడుతున్నాడు, అనిత అట్లాగే మాట్లాడుతోంది. పవన్ కళ్యాణ్ ఈ దఫా ఎన్డీఏ అవ్వటం వలన పూర్తి స్వేచ్ఛ వచ్చింది. 2019 ముందు పరిపాలన కాదు ఇది. 2019కి ముందు తెలుగుదేశం ప్రభుత్వం, పేరుకి ఎన్డీఏ ప్రభుత్వం అయినా సరే ఎన్డీఏ అనే పేరుతో మాట్లాడుతున్నది ఈ ట్రిప్పే. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీకి 2 సీట్లు